హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ప్రతిరోజు మీకు అర్థమెటిక్ సెక్షన్లో భాగంగా ఒక వీడియో అనేది కంపల్సరీగా అప్లోడ్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు అక్కడ కవర్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. అయితే వాటిలో భాగంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. ప్రతి క్వశ్చన్ని మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది, మోడల్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి. మీకు ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. మ్యాక్సిమం మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మీకు చాలా వరకు మోడల్స్ అనేది కవర్ చేస్తూ ఈ యొక్క వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే తెలియజేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్స్ కొంచెం మీకు ఆలోచించే విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ, బి మరియు సిలు ఒక పనిని వరుసగా 10, 12, 15 రోజుల్లో పూర్తి చేయగలరు. వారందరూ కలిసి పనిని ప్రారంభించారు. కానీ పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు ఏ పని వదిలి వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత బి కూడా పనిని వదిలేసి వెళ్ళిపోయాడంట. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? మనకేం అడిగారు? టోటల్ వర్క్ ఎన్ని రోజులు అంటే టైం అడిగారు. ఓకేనా? ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, 12 and 15 days respectively. They began the work together but A left 5 days before the completion of the work. B also left 2 days after A left. ఓకేనా? ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత బి కూడా వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ది వర్క్ కంప్లీటెడ్? ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్ని చెయ్యాలి. ఇలాంటి క్వశ్చన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమని చెప్పాను? ఎల్సిఎం మెథడ్ వాడాలి. ఎల్సిఎం మెథడ్లో మనకి ఇచ్చినటువంటి 12, 10, 12, 15 వీటి యొక్క ఎల్సిఎం కట్టాలి. ఏమొస్తుంది? చివరి పెద్ద వాల్యూని తీసుకొని దాన్ని డబల్ చేయండి. 30లో 10 పోదు, 10 పోద్ది కానీ 12 పోదు. తర్వాత 45లో కూడా పోదు. తర్వాత 60. ఓకేనా? 60లో పోద్ది. 60లో మనకి 10 6లు 60. ఓకేనా? 12 5లు 15 4లు 60 అనేది ఎల్సిఎం. ఓకేనా? సో ఎల్సిఎంని మనం ఏమనుకోవాలని చెప్పాను? టోటల్ వర్క్ అని చెప్పేసి అనుకోవాలని చెప్పాను. ఓకేనా? ఇక ఓకే కదా. ఇప్పుడు మనకి ఎల్సిఎం అనేది 60 వచ్చింది. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 10 days ఇచ్చారు. ఓకేనా? 10 days ఇచ్చారు కాబట్టి టోటల్ వర్క్ ఎంత? 60/10. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. నెక్స్ట్ అలాగే బి యొక్క ఎఫిషియన్సీ. బికి 12 days ఇచ్చారు. 60/12 ఎంత? 5 ఎఫిషియన్సీ. నెక్స్ట్ సి యొక్క ఎఫిషియన్సీ 50 days అంటే 60/15 అంటే 4. మనకి ఏబిసి యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఇక్కడ ఏంటి? ఇంకా మనకి క్వశ్చన్ చూడండి. పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు, పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు ఏ పనిని వదిలేసి వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడు 5 రోజుల ముందు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీనికి నార్మల్ మెథడ్ చెప్తున్నాను మీకు, తర్వాత ఈజీగా చేసే మెథడ్ కూడా చెప్తాను. మీకు ఏది బాగుంటే అది చేయండి. ఓకేనా? ఈజీ మెథడే మీకు ఎగ్జామ్లో ఉపయోగించాలి. నార్మల్ మెథడ్ కూడా తెలిసి ఉండాలి, ఒకవేళ అది మర్చిపోతే ఇది చేయడానికి. ఓకేనా? అయితే పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు. ఓకే కదా. తర్వాత ఏ వెళ్ళినటువంటి 2 రోజుల తర్వాత, ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత బి కూడా పని వదిలేసి వెళ్ళిపోయాడు. పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు, ఇది 5 days వర్క్ అండి. ఓకేనా? 5 days వర్క్ ఇది. ఓకేనా? లాస్ట్ 5 days వర్క్. లాస్ట్ 5 daysలో ఏ వెళ్ళిపోయాడు. ఓకేనా? ఇతను వెళ్ళిపోయినటువంటి 2 days తర్వాత, ఇది 2 days అనమాట. ఈ 2 days తర్వాత బి కూడా వెళ్ళిపోయాడు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అంటే ఆల్రెడీ 2 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 days. ఓకేనా? అంటే 3 days వర్క్ ఉండగానే బి కూడా వెళ్ళిపోయాడని అర్థం. ఓకేనా? ఈ పాయింట్ మీకు తెలియాలి. 3 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు, 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు కదా. అయితే ఇక్కడ మనకి రిమైనింగ్ ఉన్నటువంటి ఆ 3 days ఎవరు చేశారు? సి చేశాడు వర్క్.
ఓకేనా. కాబట్టి 3 ఇంటూ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3 days ఇంటూ సి యొక్క ఎఫిషియన్సీ 4 ఈజ్ ఈక్వల్ టు 3 4 12, ఇది 12 యూనిట్స్ అనమాట. ఓకేనా. చివరి 3 రోజులు సి చేశాడు, 12 యూనిట్లు వచ్చింది. ఓకేనా. అయితే మనకి ఏ వెళ్ళిపోయిన తర్వాత 2 days తర్వాత బి వెళ్ళిపోయాడు కదా, ఈ 2 days వరకు మనకి ఏ కాదు, ఇక్కడ ఏ వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 days బీకి కూడా చేశాడు కాబట్టి బి చేశాడు, బి ప్లస్లో సి కూడా ఉంటాడు కదా, బి ప్లస్ సి, బి మరియు సి ఇద్దరు కలిసి చేశారు ఈ 2 days కూడా. తర్వాత సి ఒక్కడే చేశాడు అనమాట. ఈ 2 days ఇద్దరు కలిసి చేశారు కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత మనకి 5, సి యొక్క ఎఫిషియన్సీ 4, 5 + 4 9. మనకి ఆ 2 days ఇంటూ 9 చేస్తే ఎంత వస్తుంది, 18 యూనిట్స్. ఇక్కడ 12 యూనిట్లు, ఇక్కడ 18 యూనిట్లు, మొత్తం ఎంత 30 యూనిట్లు, అంతే కదా. 30 యూనిట్లు టోటల్గా మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 60 వచ్చింది కదా. కాబట్టి 60లోంచి ఓకేనా 60 మైనస్ ఈ యొక్క 30 ఉంది కదా, ఈ 30ని తీసేస్తే ఏమొస్తుంది, 30 వస్తుంది. ఓకేనా. అంటే టోటల్ వరకు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మొత్తం మనకి 30 వచ్చింది. అయితే క్వశ్చన్ ఏంటి మనకి, మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. మొత్తం పని అంటే ఏబిసి వీళ్ళందరూ చేసినటువంటి మొత్తం పని 6 5 11 + 4 ఎంత 15, 30/15 వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 15 ఒకట్లు 15 రెండ్లు మనకేమొచ్చింది, ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి డేస్ 2 days. ఇక్కడ మనకి లెక్కలో మీరు గమనిస్తే అన్నిటిని యాడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు కలిసి చేసినటువంటి డేస్ 2 days. ఓకేనా. తర్వాత 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు కదా, 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు, తర్వాత 3 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు, తర్వాత రిమైనింగ్ వరకు సి చేశాడు. ఓకేనా. ఇవన్నీ చూసుకుంటే 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు అంటే అంతకుముందు వరకు ఏబిసి ముగ్గురు కలిసి చేశారు. ముగ్గురు కలిసి చేసిన వరకు ఎంత 2 days. 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు అంటే ఆ 5ను కూడా ఈ 2 కలపాలి, మొత్తం ఎంత 7 days. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఇది మీకు నార్మల్ పద్ధతి. ఇక ఎగ్జామ్లో ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ పని పూర్తి కాక ముందే వెళ్ళిపోతే వారిని వెళ్ళనివ్వకుండా ఆపుకోవాలి. ఓకేనా. అంటే వారు ఆ రోజులో చేసే పని మొత్తం పనికి కలపాలి. ఓకేనా. అంటే మొత్తం ఓవరాల్గా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు అది అన్నాం కదా, ఏని 5 రోజులు ఆపేయాలి. ఓకేనా. బి 3 రోజుల ముందు వెళ్ళాడు కాబట్టి బి వెళ్ళకుండా ఆపాలి, అలా అనుకోవాలి. ఓకేనా. అనుకుంటే ఏ వెళ్ళకుండా ఆపినటువంటి ఆ 5 రోజుల్ని మనకి మల్టిప్లై చేయండి. 5 రోజులు ఇంటూ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత మనం ఆల్రెడీ చేసాం కదా ఇప్పుడే 6 ఈజ్ ఈక్వల్ టు 5 6 30. నెక్స్ట్ బి 3 రోజుల ముందు వెళ్ళిపోతాను అన్నారు కదా, అది వెళ్ళకుండా ఆపాలి. 3 days. బి యొక్క ఎఫిషియన్సీ 5 కాబట్టి 3 5 15. ఓకేనా. ఇక్కడ 30 + 15 మొత్తం ఎంత 45. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది టోటల్ వరకు 60. 45 ఒక 60 ఎంత 105 డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏబిసి యొక్క ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ 6, బి యొక్క ఎఫిషియన్సీ 5, సి యొక్క ఎఫిషియన్సీ 4. ఓవరాల్ కూడితే 15. ఇందాక 30/15 వేసాం కదా అలా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 15 ఒకట్లు 15 7. ఆన్సర్ వచ్చేసింది కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది ఎగ్జామ్లో చేయాల్సినటువంటి పద్ధతి. ఓకేనా. ఇలా చేస్తే మీరు తక్కువ టైంలో చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10,000 అసలుపై ఏడాదికి 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ఫర్ 3 years at 10% ఫర్ యానం అనమాట. ఓకేనా. డిఫరెన్స్ కనుక్కోమన్నారు. డిఫరెన్స్ కనుక్కోవాలంటే జనరల్గా చేసే పద్ధతి ఉంటుంది, ఈజీగా చేసే పద్ధతి ఉంటుంది. మీరు దీనికి స్పీడ్గా చేసే పద్ధతిని నేర్చుకోండి, అది కొంచెం మీకు టైం సేవ్ చేస్తుంది. అది ఎలా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. బారు వడ్డీలో 3 సంవత్సరాలకి ఇక్కడ ఇచ్చారు కదా 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% లెక్క తీసుకుంటే ఎంత వస్తుంది, 10 × 30
10 ఇంటూ 3 ఈక్వల్ టు 30. ఓకేనా, 30% వస్తుంది. అదే మనకి చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే దీన్ని ఎలా చేయొచ్చు, మనకి మీకు సక్సెసివ్ రేట్ ఫార్ములా చెప్పాను. సక్సెసివ్ ఫార్ములా ఉంది కదా, x ప్లస్ వై ప్లస్ XY బై 100 అని. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని 10%, ఎక్స్ అన్న 10, వై అన్న 10 అలా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇయర్స్కి తీసుకొని చేసి తర్వాత 2 ఇయర్స్కి వచ్చిన దాన్ని మరలా ఇంకొక 10 కలిపి 3 ఇయర్స్కి చేయాలి. ఓకేనా, ఎక్స్ ఎంత 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ బై 100. 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 10 ప్లస్ 10 20 21. ఓకేనా, ఇప్పుడు అంతా మనకి 21 వచ్చింది. ప్లస్ మరలా దానికి ఒక 10 యాడ్ చేసి తర్వాత 21 ఇంటూ 10 బై 100. 0 0 క్యాన్సిల్, ఒక 0 ఉంటుంది. ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకేనా, 21 ప్లస్ 10 ఎంత 31 ప్లస్ 2.1 అంటే 33.1. ఇదేంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్. ఇది జనరల్గా అంటే బారు వడ్డీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్. ఓకేనా, దీనికి ఇది 30, ఇక్కడ 33.1 వచ్చింది. డిఫరెన్స్ ఎంత 3.1%. ఓకేనా, 3.1% అంటే మీరు చూడండి 3.1%, 100% 10,000 అంటే 3.1% ఎంత. ఓకేనా, 100% అనేది 10,000 అయితే 3.1% ఎంత. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు 10,000 ఇంటూ 3.1 డివైడెడ్ బై 100. 0 0 0 0 క్యాన్సిల్. ఇక్కడ పాయింట్ ఒక్కదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి 310 అవుతుంది. ఓకేనా, 310 310. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా, మీరేం లేదు, బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసం తీసుకొని అసలు అయితే ఎంత అయితే ఉందో దాన్ని 100 అనుకొని ఈ వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత వచ్చిందో అది ఎంత అవుతుంది అది కనుక్కుంటే సరిపోద్ది. ఇక్కడ అడిగింది అదే, డిఫరెన్స్ అడిగారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 1 గ్రామం యొక్క ప్రస్తుత జనాభా 10,000. మొదటి సంవత్సరం జనాభా 10% పెరిగారంట. రెండవ సంవత్సరం 20% తగ్గారు. మూడో సంవత్సరం 30% పెరిగారు. మూడు సంవత్సరాల తర్వాత ఆ గ్రామం యొక్క జనాభా ఎంత? ఆ గ్రామ జనాభా యొక్క జనాభా అనేది ఎంత? ఓకేనా, 3 సంవత్సరాల తర్వాత అనమాట. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ ఎంత ఇచ్చారు, 10,000 ఇచ్చారు. 10,000 10,000 ఇంటూ ప్రతిదీ మనకి పర్సంటేజ్ల మొత్తాన్ని రేషియోలోకి మార్చుకోండి. 10% అంటే ఎంత, 1/10 అని అర్థం. ఓకేనా, అయితే పెరిగారు అంటున్నారు అంటే 10 భాగాలు 1 భాగం పెరిగారు అంటే 11/10 అంత 11/10. పెరిగిన వాటిని ఇంటూ 10. తర్వాత నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ అంటే రెండవ సంవత్సరం 20% పెరిగారు. 20% అంటే ఏంటి, 2/5 అని అర్థం రేషియోలోకి మార్చుకుంటే. ఓకేనా, 5 అనేది అసలు 2 పార్ట్లు, 5 పార్ట్స్కి 2 పార్ట్స్ పెరిగారు. ఇక్కడ కూడా తగ్గారు. 2 పార్ట్స్ అనేది తగ్గారు. ఇక్కడ చెప్తున్నారు కదా తగ్గారు. కాబట్టి మనకేంటి 3/5 ఇంటూ నెక్స్ట్ మూడవ సంవత్సరం 30% పెరిగారు. 30% అంటే ఏంటి, 30/100 వేసుకుంటే 0 0 క్యాన్సిల్, 3/10. ఓకేనా, పెరిగారు 10 భాగాలకి 3 భాగాలు పెరిగారంటే 13/10. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 0 0 0 0 క్యాన్సిల్. ఇక్కడ 100 ఉంటుంది. ఇక్కడ 11 ఇంటూ నెక్స్ట్ మీరు ఇక్కడ ఒక పాయింట్ మనం మిస్టేక్ చేస్తాం. అదేంటంటే 2/5 వేసాం కదా, ఈ 2/5 ఏంటి 1/5 ఇది. ఓకేనా, ఎందుకంటే 20% అంటే 20/100. 0 0 క్యాన్సిల్, 1 2 1లు 2 5లు కాబట్టి 1/5. కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. ఒకటే తగ్గేది కాబట్టి 4/5. ఓకేనా, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 100 ఇంటూ 11 ఇంటూ 4 ఇంటూ 13. ఈ 5ని ఇంటూలో ఉన్నప్పుడు ఇక్కడికి ఈ 5ని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, 13/5గా కూడా రాసుకోవచ్చు. 13/5 అంటే ఎలా రాసుకోవచ్చు, అది మనకి 2.6గా అవుతుంది. ఓకేనా, దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓవరాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 11,440 అవుతుంది.
ఓకేనా. 11440 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబాకి 12 రెట్లు. గాసాబా మరియు కాసాగుల మొత్తం 403 ఇచ్చారు. వాటిలో ఒక సంఖ్య 93 అయితే రెండవ సంఖ్య ఎంత? ది ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 12 టైమ్స్ దేర్ హెచ్సిఎఫ్. ది సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ 403. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 93, ఫైండ్ ది అదర్ నెంబర్. ఓకేనా. వేరే నెంబర్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే మనకి ఏంటి, 2 నెంబర్స్ ఇస్తారు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఇచ్చి ఒక నెంబర్ కనుక్కోమనే ఫార్ములా ఉంటుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిఎన్. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఒక నెంబర్ కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఇన్ని రెట్లు అని చెప్పేసి ఇచ్చారు. దీన్ని కనుక్కున్న తర్వాత మనం ఆ ఫార్ములైజ్ చేయాలి. ఓకేనా. కొంచెం మీకు ప్రాసెస్ అనేది లెంతీ చేశాడనమాట, కొంచెం పెంచడం జరిగింది. ఓకేనా. ఇక దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల కాసాగు వాటి కాసాబాకి 12 రెట్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, వాటి కాసాబాకి 12 రెట్లు అన్నాడు. అంటే 12 ఇంటూ హెచ్సిఎఫ్ అని అర్థం. ఓకేనా. ఇది రాయడం వస్తే మీకు చేయగలుగుతారు. ఎల్సిఎం ఈక్వల్ టు 12 ఇంటూ హెచ్సిఎఫ్. అయితే మనకి కాసాగు మరియు గాసాబా ఈ రెండింటి యొక్క మొత్తాన్ని ఏమైంది 403 అని చెప్పారు. ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఎంత? 403. ఇక్కడ ఎల్సిఎం ప్లస్ ఏం రాసుకోవచ్చు, 12 ఇంటూ హెచ్సిఎఫ్ రాసుకోవచ్చు కదా. 12 ఇంటూ హెచ్సిఎఫ్ రాసుకోవచ్చు. కాబట్టి 12 హెచ్సిఎఫ్ ప్లస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 403. ఓవరాల్గా 13 హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 403. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 13 ఒకట్లు, ఇక్కడ మీరు చూసుకుంటే 13 మూళ్ళు, తర్వాత 13 ఒకట్లు ఏంటి, హెచ్సిఎఫ్ అనేది 31 అనేది వచ్చింది. ఓకేనా. హెచ్సిఎఫ్ 31 వచ్చింది. నెక్స్ట్ మనకి హెచ్సిఎఫ్ 31 వచ్చిందంటే హెచ్సిఎఫ్ ప్లేస్లో 13 పెట్టుకోవచ్చుగా. కాబట్టి 12 ఇంటూ 31 ఏమవుతుంది మనకి, 12 ఇంటూ 31 372, 372 అనేది వస్తుంది. ఏంటి, ఎల్సిఎం అనేది 372, హెచ్సిఎఫ్ అనేది 31 వచ్చింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చింది, ఎల్సిఎం వచ్చింది. నెక్స్ట్ మనకు ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఇంకొక నెంబర్ ఈజీగా కనుక్కోవచ్చు కదా. సో ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 372 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఓకేనా 31 ఉంది. ఒక నెంబర్ ఇచ్చారు 93. ఇంకొక నెంబర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి కదా. ఎల్సిఎం ఎంత, 372 ఇంటూ 31 ఈక్వల్ టు 93. ఆ ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను నేను. అయిపోయింది, ఇక కనుక్కోవడమే. ఓకేనా. ఏంటి, క్యాలిక్యులేట్ చేయండి. 93, 31 ఒకట్లు, 31 మూళ్ళు, తర్వాత 3 ఒకట్లు. ఓకేనా. 3 ఒకటి 3, 3 రెండ్లు, తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది 4. ఓకేనా. ఓవరాల్గా ఎక్స్ అనేది అంతా 124 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 124. ఆప్షన్ ఏ 124 అనేది ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా చేయాలి. క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయో అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా కొంచెం మీకు టైం టేకన్ చేసేటట్లు ఇచ్చారు. క్వశ్చను 8 మరియు 20ల యొక్క 3వ అనుపాతం పి మరియు 3, 5, 24ల యొక్క 4వ అనుపాతం క్యూ అంట. అయితే 2p + q విలువ ఎంత? ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమైంది కదా. ఇఫ్ p ఈజ్ ది థర్డ్ ప్రపోర్షన్ టు 8 and 20 అండ్ q ఈజ్ ది ఫోర్త్ ప్రపోర్షన్ టు 3, 4, 24 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2p + q. ఇక్కడ మనకి ఏబి ఇచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. ఓకేనా. తర్వాత ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. ఈ ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా అయింది b²/a. ఓకేనా. థర్డ్ ప్రపోర్షన్కి అయితే b²/a. ఓకేనా. 4వ అనుపాతం అయితే మనకి b × c/ అంటే bc/a. ఈ ఫార్ములాస్ తెలియాలి. ఫస్ట్ థర్డ్ ప్రపోర్షన్ కనుక్కుందాం. b²/a. b² అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ a b. b² అంటే 20².
ఓకేనా. 20 స్క్వేర్ అంటే ఎంత మనకి 400 డివైడెడ్ బై ఏ అంటే ఎంత 8, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 8తో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 4 2 4 ఒకట్లు, తర్వాత 2 ఒకట్లు 2 50. ఆన్సర్ ఏంటి 50. ఈ 50 ఏంటిది థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోండి. ఏంటది బీసీ బై ఏ ఎంత, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 4 5 24 అనేవి మనకి ఏబిసి అనమాట. డి వాల్యూ కనుక్కుంటే అదే ఫోర్త్ ప్రపోర్షన్. బి వాల్యూ ఎంత 5 ఇంటూ సి వాల్యూ ఎంత 24 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత 3. 3 ఒకట్లు 3 8 5 8 ఎంత 40 40 వచ్చింది. ఇది మనకి క్యూ, ఇది మనకి పి. క్యూ వచ్చింది, పి వచ్చింది. ఇక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2p ఎంత 50 ప్లస్ క్యూ ఎంత 40. 2 ఇంటూ 50 అంటే ఎంత 100 ప్లస్ ఒక 40 ఎంత 140, ఓకేనా. 140 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఈ విధంగా మీరు చేయాలి. ఈ విధంగా చేస్తేనే మీరు ఎగ్జామ్లో రాణించగలుగుతారు, ఓకేనా. క్వశ్చన్స్ ఈ విధంగా కూడా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాట్స్మెన్ తన 17వ ఇన్నింగ్స్లో 87 పరుగులు చేయడం ద్వారా అతని సగటు 3 పెరిగిందంట. 3 పరుగులు పెరిగింది. 17వ ఇన్నింగ్ తర్వాత అతని కొత్త సగటు ఎంత? 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని కొత్త సగటు ఎంత? ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఏ స్కోర్ ఆఫ్ 87 runs in his 17th innings and thus increases his average by 3. Find his average after the 17th innings. కనుక్కోవాలి, ఓకేనా. 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని కొత్త సగటు ఎంత, ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 16వ ఇన్నింగ్స్ వరకు సగటుని ఎక్స్ అనుకోండి, ఓకేనా. 16th వరకు ఎక్స్ అనుకుంటే మనకి మొత్తం పరుగులు ఎన్ని 16x అవుతుంది, ఓకేనా. మొత్తం పరుగులు 16x అవుతుంది. ఒక నిమిషం 16x, ఓకేనా. అయితే 17వ ఇన్నింగ్స్ తర్వాత మొత్తం పరుగులు ఎంత మనకి 16x ప్లస్ ఎంత పెరిగింది ఎంత 87 పరుగులు చేయడం ద్వారా 17వ ఇన్నింగ్స్లో 87 పరుగులు అన్నారు చూడండి, కాబట్టి 87, ఓకేనా. 17వ ఇన్నింగ్స్ తర్వాత మొత్తం పరుగులు 16x ప్లస్ 87, ఓకేనా. అయితే కొత్త సగటు ఎంత అంటే మనకి అంటే న్యూ యావరేజ్ ఎంత అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఎంత పెరిగింది 3 పరుగులు పెరిగింది, కాబట్టి x ప్లస్ 3. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి, 16x ప్లస్ 87 డివైడెడ్ బై మొత్తం అంతా 17వ ఇన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు కొత్త సగటు ఎంత x ప్లస్ 3. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత అయితే అదే ఆన్సర్ అనమాట, ఓకేనా. ఇక ఈ 17 ఉంది కదా, దీన్ని అవతలకి తీసుకెళ్ళండి. 17ని అవతలకి తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ 3కి ఇంటూ అవుతుంది, కాబట్టి 17x ప్లస్ 17 ఇంటూ 3 అంటే 51 అవుతుంది, ఓకేనా. తర్వాత మీరు ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఒక్క నిమిషం అది కూడా చేస్తాను మీకు. 16x ప్లస్ 87 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 17 చూడండి 17x ప్లస్ 51 అవుతుంది. ఇది యువతల 16x ప్లస్ 87. ఇప్పుడు ఈ 16xని అవతల తీసుకెళ్తే 17x మైనస్ ఎక్స్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. తర్వాత ఈ 51 యువతల తీసుకొస్తే 87 మైనస్ 51 అవుతుంది. 87 మైనస్ 51 అవుతుంది అంటే 36 అనేది వస్తుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసింది మనకి, ఓకేనా. న్యూ సగటు కొత్త సగటు న్యూ యావరేజ్ కనుక్కోమన్నారు, కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చింది. కొత్త సగటు ఎంత ఎక్స్ ప్లస్ 3 కదా, కాబట్టి ఎక్స్ ఎంత 36 ప్లస్ ఆ 3ని కూడా యాడ్ చేయండి, ఎంత 39. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఇది ఒక పద్ధతి, ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేయండి, ఇది కూడా నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 17వ ఇన్నింగ్స్లో ఇది ఈజీగా చేసే పద్ధతి. 17వ ఇన్నింగ్స్లో 3 చొప్పున సగటు పెంచడానికి కావాల్సినటువంటి పరుగులు ఎంత 17వ ఇన్నింగ్స్ కాబట్టి 17 ఇంటూ 3 చేస్తే 51 వస్తుంది, ఓకేనా. ఇంత 51 పరుగులు అనేది వస్తుంది. అంటే అతను చేసినటువంటి 87 పరుగులో 51 పరుగులు సగటుకు పెంచడానికి సరిపోతాయి,
ఓకేనా. సగటు పెంచడానికి సరిపోతాయి 51 పరుగులు. మొత్తం ఎంత 87 పరుగులు. సో 87 మైనస్ 51 చేస్తే అంత 36 వస్తుంది. ఓకేనా. అయితే మనకి ఈ 36కి ఎంత సగటు పెరుగుతుంది, 3 పెరుగుతుంది కాబట్టి ఆ 3ని కలపాలి. కాబట్టి 39 అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు. ఇది మీకు అర్థమైతే ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. ముందు చెప్పిన ప్రాసెస్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట, అది మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ డివైడ్స్ హిజ్ టోటల్ జర్నీ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ అండ్ ట్రావెల్స్ దెమ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 15 km/h, 20 km/h అండ్ 30 km/h రెస్పెక్టివ్లీ. వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ది ఎంటైర్ జర్నీ? దీన్ని తెలుగులో చెప్తాను, ఒకసారి వినండి. ఒక వ్యక్తి ఏంటంటే మొత్తం ప్రయాణం 3 సమాన భాగాలుగా విభజించారంట. అయితే మొదటి భాగం 15 km/h, రెండో భాగం వచ్చేసరికి 20 km/h, మూడో భాగం వచ్చేసరికి 30 km/h వేగంతో ప్రయాణించాడంట. అయితే మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ది ఎంటైర్ జర్నీ? మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం. ఓకేనా. సగటు వేగం అనేది కనుక్కోవాలి, యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మీద కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే 30 కానీ మనకి 15, 20, 30 ఈ మూడింటికి ఎల్సిఎం కట్టండి. 15, 20, 30 ఎల్సిఎం ఎంత? 60. ఓకేనా. ఎల్సిఎం ఎంత? 60. 60లో 3 ఆ 60 టేబుల్లో పోతాయి. ఇక్కడ మనకి ఎంత? 1, 2, 3 కాబట్టి 3 × 60 ఎంత? 180. ఓకేనా. 180 వచ్చింది కదా. ఇక పట్టిన కాలం టైం T1 ఎంత? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎల్సిఎం ఎంత? 60 కాబట్టి 60 T1 కనుక్కుంటున్నాను. 60 డివైడెడ్ బై మనకి ఏ యొక్క వాల్యూ ఎంత? 15. ఓకేనా. ఒక రకంగా మీకు ఎఫిషియన్సీ అక్కడ చూసాం కదా, అలాంటి మెథడ్ అనమాట ఇది కూడా. 1లు 4లు ఇక్కడ T1 4 వచ్చింది. నెక్స్ట్ T2 ఎంత? మనకి 60 డివైడెడ్ బై ఇక్కడ 20 ఇచ్చారు కాబట్టి 3 డైరెక్ట్గా రాశాను. నెక్స్ట్ T3 మనకి 60 డివైడెడ్ బై ఇక్కడ మనకి 30 కాబట్టి 2 వస్తుంది. ఓకేనా. T1 4, T2 3, T3 2 అనమాట. మొత్తం ఓవరాల్గా 4 + 7 ఎంత? 4 + 3 7, 7 + 2 9. మనకి ఓవరాల్గా టైం ఎంత వచ్చింది అంటే 9. ఓకేనా. ఇక యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కుందాం. మనకి డిస్టెన్స్ అంతా 180. ఓకేనా. టైం ఎంత? 9 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కనుక్కోండి. మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. 9 1 9 2 ఎంత వచ్చింది? పక్కన ఒక 0 ఉంది. 20 km/h. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి. 2 ఏకకేంద్ర వృత్తాల వ్యాసార్థాలు ఓకేనా కాన్సంట్రియల్ సర్కిల్స్ వరుసగా 14 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు వాటి మధ్య ఏర్పడిన కంకణం అంటే రింగ్ యొక్క వైశాల్యం ఎంత? ద రేడి ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ 14 సెంటీమీటర్ అండ్ 7 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రింగ్ ఫార్మ్డ్ బిట్వీన్ దెమ్. ఓకేనా. కనుక్కోండి. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలంటే కంకణ వైశాల్యం, రింగ్ వైశాల్యం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకి? పై r² మైనస్ పై r². ఓకేనా. దీన్ని మనం ఇది ఫార్ములా. ఓకేనా. ఈ ఫార్ములా వస్తే మీరు చేయగలుగుతారు. దీన్ని ఎలా చేసుకోవచ్చు? పైని కామన్ తీస్తే మనకి R² మైనస్ r² వస్తుంది. ఓకేనా. దీన్ని ఈజీగా చేసే పద్ధతి ఇప్పుడు r ప్లేస్లో 14 తర్వాత r ప్లేస్లో 7 పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ దీన్ని ఈజీగా చేసే పద్ధతి కూడా చేస్తాం. ఇప్పుడు మామూలుగా చేస్తే 14² మైనస్ 7², 14² చేయాలి మైనస్ 7² చేయాలి, ఆ 14² వాల్యూ నుంచి 7² వాల్యూని తీసేయాలి. ఓకేనా. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అలా చేయకుండా ఈజీగా చేసే పద్ధతి. ఇప్పుడు మనకి పై అంటే ఎంత? దానికంటే ముందు ఈక్వేషన్ ఈజీగా మారుస్తాను చూడండి. పై r² మైనస్ r² అంటే a² మైనస్ b² వాల్యూ చూస్తారు కదా. a² మైనస్ b² అంటే a + b ఇంటూ a - bగా రాసుకోవచ్చు. అంతే కదా. కాబట్టి R² మైనస్ r²ని ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ R ప్లస్ r ఒకటి, నెక్స్ట్ R మైనస్ r ఇలా రాసుకోవచ్చు కదా. ఓకేనా. ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు పై అంటే 22/7, 22/7 తర్వాత r ప్లస్ r 14 + 7 ఎంత? 21. నెక్స్ట్ ఇంటూ 14 - 7 ఎంత? 7.
ఇప్పుడు 7కి 7కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 22 ఇంటూ 21, 22 ఇంటూ 21 ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయడం రావాలి మీకు. ఓకేనా, 462 సెంటీమీటర్ స్క్వేర్. 462 ఆప్షన్ ఇది 462 ఆప్షన్ ఏ. ఓకేనా, ఇవి మీడియం టు హై లెవెల్లో క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. మీకు అర్థమవుతుంది, మోడల్ సేమ్గా ఉంటుంది కానీ కొంచెం మిమ్మల్ని ఏంటంటే టైం టేకన్ చేసేటట్లు, కొంచెం టైం తీసుకునేటట్లు చేస్తారు. మీరు ప్రాక్టీస్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ప్రతిరోజు ఒక వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. వాటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది కవర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేసే విధంగా మీరు తయారవ్వడం జరుగుతుంది. ఓకేనా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.